అందరికీ నమస్కారం అండి. మీ అందరికీ తెలుసు, భారత ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్ ప్రకటించింది. వివిధ దశలు పూర్తి చేసుకున్నాం. 13/5/2024 మనం ఎన్నికలకి వెళ్ళబోతున్నాం. ఆ రోజు సూళ్ళూరుపేట నియోజకవర్గం 6 మండలాలు, 304 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. 304 మంది BLOs ఉన్నారు. 44 సెక్టర్లలో వివిధ సెక్టర్ ఆఫీసర్లు, రూట్ ఆఫీసర్లు, BLOలు, సెక్టర్ పోలీస్ ఆఫీసర్లు తమ విధులు నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా 2,42,610 మంది ఈ 304 మెటీరియల్ను రూట్ ఆఫీసర్ సహకారంతో బస్సులో 12వ తేదీ దరిదాపు 10 గంటల నుంచి సాయంకాలం 4 గంటల లోపు ఆయా పోలింగ్ స్టేషన్లకు చేర్చడం జరుగుతుంది. అదేవిధంగా వివిధ రకాలైనటువంటి సెక్యూరిటీ మెజర్మెంట్స్ కూడా పోలీస్ సిబ్బంది తీసుకోవడం జరిగింది. కాబట్టి దయచేసి మన DSP గారికి వారు తీసుకున్నటువంటి సెక్యూరిటీ మెజర్మెంట్స్ కూడా వివరించవలసిందిగా కోరుతున్నాను. బ్రో గారు చెప్పినట్టు వివిధ దశల్లో ఇప్పటి వరకు మనకు ఒకరితో ఒకరిని రెవెన్యూ అండ్ పోలీస్ కోఆర్డినేషన్తో వివిధ దశల్లో ఇప్పటి వరకు మనకు ప్రశాంతంగా జరిగింది. అంటే నామినేషన్స్ అయితేమి, పొలిటికల్ క్యాంపెయిన్ అయితేమి ఎక్కడ అలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేశాము. అన్ని పొలిటికల్ పార్టీసు వాళ్ళ యొక్క క్యాంపెయిన్ని సక్సెస్ఫుల్గా ఎలాంటి ప్రాబ్లం లేకుండా నిర్వర్తించడానికి మేము మా వంతు అన్ని భద్రత ఏర్పాటు చేశాము. ఇప్పుడు రేపు ఈవినింగ్తో క్యాంపెయిన్ క్లోజ్ అవుతుంది. సో మాకేంటంటే ఈ బందోబస్తు ప్లాన్లో అంటే సెక్యూరిటీ ప్లాన్లో భాగంగా 72 అవర్స్ ప్లాను, 48 అవర్స్, 24 అవర్స్ ప్లాన్ అలాగా ఉంటుంది. సో 72 అవర్స్ ప్లాన్ అంటే ఈరోజు ఈవినింగ్ నుంచి స్టార్ట్ అవుతుంది. 72 అవర్స్లో ప్లాన్ ఏంటంటే మేము ఉన్న చెక్ పోస్టులు ఉన్నాయి. మాకు ఆల్మోస్ట్ ఈ కాన్స్టిట్యున్సీలో 4 చెక్ పోస్టులు ఉన్నాయి. 3 SSTలు, 3 SSలు ఉన్నాయి ప్రతి మండలం. అంటే మన ఈ కాన్స్టిట్యున్సీ బార్డర్స్లో వెల్లకూరేం లిమిట్స్లో ఒకటి ఉంది, ఓజిలి మండల లిమిట్స్లో నెల్లూరు వైపు ఒకటి ఉంది, ఇటు కాళహస్తి తడ దగ్గర కాళహస్తి వైపు ఒకటి ఉంది, తడలో ఇంటర్ స్టేట్ చెక్ పోస్ట్గానే ఉంది. సో ఈ చెక్ పోస్టులను కొద్దిగా పటిష్టం చేయడము, అంటే ఆ బార్డర్ సీలింగ్ అంటారు దాన్ని, బార్డర్ నుంచి ఏం రాకుండా చేయడము, క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టడం అనేది జరుగుతుంది. పై అధికారులు ఉత్తర మేరకు ఆల్రెడీ మా SP గారు మార్నింగ్ ఒక సెట్ కాన్ఫరెన్స్గా నిర్వహించారు. దాంట్లో ఏం ప్లాన్ ఆఫ్ యాక్షన్, డిప్లాయ్మెంట్, పోస్ట్ డిప్లాయ్మెంట్ ప్లాన్ ఏముంటుంది, ప్లాన్ ఆఫ్ యాక్షన్, పోలీస్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏమిటి. ఎలక్షన్స్లో మెయిన్ ఏంటంటే పోలీసు రూల్ ఏంటంటే ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ లిక్కర్ కానీ, ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ మనీ కానీ, ఆ డిస్ట్రిబ్యూషను ఇదంతా మా విధుల్లో భాగంగా వస్తుంది. సో ఇప్పుడు ఈ రోజు నుంచి చేసేదంటే బార్డర్ సీలింగ్, బార్డర్లో ఉన్న క్షుణ్ణంగా తనిఖీలేగా ఇంటెన్సిఫై చేయడం ఇప్పుడు కానీ జరుగుతున్నాయి. ఎక్కడ అలాంటి మెటీరియల్ ఏదైనా ఎన్నికలకి విఘాతం కలిగించే మెటీరియల్ ఏదైనా కావచ్చు, అది డబ్బు కావచ్చు, లిక్కర్ కావచ్చు, గిఫ్ట్ కావచ్చు, ఎక్స్ప్లోజివ్ మెటీరియల్స్ కావచ్చు, ఏదైనా కానీ. సో క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టాలనే ఆదేశాలు ఉన్నాయి. ఆ మేరకు అందరికీ ఫ్రీక్వెంట్గా నైట్ పెట్రోలింగ్ ఎక్కువ చేస్తాము. అట్లే బార్డర్లో ఉండే చెక్ పోస్టులు కానీ కొంత ఇంటెన్సిఫై చేసి చెక్కింగ్ గట్టిగా జరిగేటట్టు చూస్తాము. అదే భాగంగా పెట్రోలింగ్ పార్టీస్ ఉంటాయి కాబట్టి ఎక్కడన్నా ఇవి అంటే ఈ ఇండ్యూజ్మెంట్ ఆఫ్ ఓటర్స్ని ప్రభావితం చేసే విధంగా ఎవరైనా వివరించినా దాని కానీ కఠినంగా చర్యలు తీసుకునే భాగంగా పెట్రోలింగ్ కానీ ఇంటెన్సిఫై చేస్తాం. ప్రతి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో SIలకు కానీ యాక్షన్ ప్లాన్ ఉంది. ఏం చేయాలనేది ఇప్పటి నుంచి చేయాల్సిన పనులు ఏంటంటే లా అండ్ ఆర్డర్ మెయింటైన్, మాకు రెండు విధులు ఉంటాయి. మెయిన్ లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాలి, అట్ ద సేమ్ టైం ఇండ్యూజ్మెంట్ కంట్రోల్ చేయాలి. అంటే ఈ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ లిక్కర్ కానీ, క్యాష్ కానీ, ఇవి కంట్రోల్ చేస్తూ లా అండ్ ఆర్డర్ కానీ కంట్రోల్ చేయాలి. దీనికి ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ప్రతి SIకి ఏం చేయాలనేది క్లారిటీ ఉంది. సో SI స్టేషన్ లెవెల్లో SIలకి ఏంటంటే అక్కడున్న బార్డర్ చెక్ పోస్టులు చూసుకోవడము, ఎక్కడన్నా బార్డర్ ఏరియాల నుంచి ఇట్లా మనకి ఇవేమో వచ్చే అవకాశం ఉన్న ఈ లిక్కర్ కానీ వల్ల వాటి మీద నిఘా పెట్టుకోవడము, ఇన్ఫర్మేషన్ నెట్వర్క్ డెవలప్ చేసుకోవడము, అవి ఎన్ని సూచనలు ఉన్నాయి, వాళ్ళ ఏర్పాట్లలో ఉన్నారు. అట్లే పెట్రోలింగ్, నైట్ అంతా పెట్రోలింగ్ ఇంటెన్సిఫై చేయడము. సో లా అండ్ ఆర్డర్ ఇప్పుడు కానీ ఇంకా క్యాన్వాస్ ముగిసలేదు కాబట్టి క్యాన్వాస్ ఈరోజు రేపు ఈవినింగ్ వరకు ఉంటుంది. సో ఇప్పుడు వాళ్ళు రెండు పార్టీలు ముమ్మరంగా క్యాన్వాస్ చేస్తారు. అక్కడక్కడ క్లాషెస్ అయ్యే ప్రమాదం ఉంటుంది. కానీ అది లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేసడానికి వాళ్ళు ప్రత్యేకంగా ఆ షెడ్యూల్ని, వాళ్ళ షెడ్యూల్, ఆ ప్రోగ్రామ్
పొలిటికల్ ప్రోగ్రామ్స్, క్యాంపెయిన్ ప్రోగ్రామ్స్ అన్నీ టైం టు టైం తీసుకుంటున్నాం. ఎక్కడ క్లాసెస్ కాకుండా చదువుతున్నాం, వాళ్ళతో పార్టీ ప్రతినిధులతో కానీ మాట్లాడుతున్నాం. సో క్లాసెస్ కాకుండా టైమింగ్ కానీ అడ్జస్ట్ చేసి వాళ్ళకి క్యాంపెయిన్ జరిగేదానికి పోలీసులు బాగా సహకరిస్తున్నాం మేము. సో అందువరకు ఇప్పటి వరకు ఏం జరగలేదు. ఇప్పుడు ఇంకా ఎక్కువ చేస్తారు కాబట్టి సో వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకొని ఎస్ఐలు ఈ క్యాంపెయిన్ పొలిటికల్ క్యాంపెయిన్లో ఎలాంటి ఘర్షణలకి దావు లేకుండా ఖచ్చితంగా చేయాలనేది ఒక సూచన. అట్ ద సేమ్ టైం ఈ ఇండ్యూస్మెంట్ ఆఫ్ ఓటర్లను బెదిరించడం కానీ, డబ్బులు పంపిణీ చేయడం కానీ, లేకుంటే గిఫ్ట్లు అయినా అట్లా ఆ విధంగా ఇండ్యూస్మెంట్లో ఏవైనా సమాచారాన్ని ఎప్పటికప్పుడు సేకరించి అవి కానీ జరగకుండా చూడాలనేది మాకు బందోబస్తులో ఈ ముందు భాగం పోలింగ్ స్టార్ట్ కాకముందు చేసే పోలింగ్ ఈ బందోబస్తు క్లియర్ కట్గా అంటే వాళ్ళకి డౌట్ లేకుండా, కన్ఫ్యూజన్ లేకుండా క్లియర్గా ఇప్పుడు పోలింగ్ స్టేషన్ దగ్గర ఏం చేయాలి, 100 మీటర్ లైన్ వేయించుకోవాలి, 200 మీటర్స్ లోపల క్యాంపులు పెట్టకూడదు, పొలిటికల్ లీడర్లకి బూత్ బందోబస్తు దగ్గర ఉండే వాళ్ళకి ఓటర్ దగ్గర సెల్ ఫోన్లు కానీ వాటర్ కానీ లోపల తీసుకోకుండా చేయకూడదు, అక్కడెక్కడ ప్రచారం జరగకూడదు, ఓటరు కానీ ఏజెంట్లు కానీ వాళ్ళ గుర్తులు ధరించి కానీ అట్లాంటి గుర్తులు వేసుకున్న దుస్తులు కానీ వేసుకోకూడదు. ఇవన్నీ నియమాలు ఉన్నాయి. ఆ ప్రవర్తన నియమావళిని తూచా చెప్పకుండా పాటించేటట్టు ఆ పోలింగ్ స్టేషన్ సిబ్బందికి క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాం. వాళ్ళకి ఒక ఏం చేయకూడదు, ఏం చేయాలనేది కానీ ఒక పాంప్లెట్ కానీ ఇస్తాం అక్కడ విధుల్లోనే. ఎందుకంటే మనకు కొంతమంది తమిళనాడు కానీ వస్తారు బందోబస్తుకి అదర్ స్టేట్ నుంచి, కొంతమంది మన వాళ్ళు వస్తారు కొంతమంది. సో వాళ్ళకి ఏం విధులు చేయాలి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అట్ ద సేమ్ టైం ఒక పాంప్లెట్ కానీ ఇస్తాం, ఏం చేయకూడదు కానీ అక్కడ ఏం చేయకూడదు కానీ అది క్లియర్ కట్గా ఉంటుంది. తర్వాత నెక్స్ట్ స్టేజీ పోలింగ్ మొబైల్ పార్టీస్ మాకు. సో ఇందాక సెక్టర్ రూట్కి సెక్టర్ ఆఫీసర్స్ రెవెన్యూ సైడ్ ఉన్నట్టే మా దగ్గర నుంచి ప్రతి రూట్కి ఒక మొబైల్ పార్టీ ఉంటుంది. మొబైల్ పార్టీలో ఒక ఆఫీసర్ ఉంటాడు, ఒక ఆర్మ్డ్ పీసీ ఉంటారు. వీళ్ళందరూ 44 రూట్లు 44 రూట్స్లో తిరుగుతారు. వాళ్ళకి కానీ క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. అనాథరైజ్డ్ వెహికల్స్ మూవ్ కాకూడదు, అభ్యర్థికి పొలిటికల్ ఏజెంట్కి వాళ్ళ పార్టీ వర్కర్కి కేటాయించిన వెహికల్లో వాళ్ళు మాత్రమే తిరగాలి. వాళ్ళు పెరగకుండా వాళ్ళ మనుషులు తిరిగేదానికి అనగానే అనుమతి లేదు. అలాంటి వెహికల్స్ ఆ వ్యక్తి లేకుండా వాళ్ళ ఎవరైతే అభ్యర్థి ఉన్నాడో అనుమతి తీసుకున్న అభ్యర్థి లేకుండా అనుమతి తీసుకున్న వాహనంలో తిరగడం కానీ నేరమే. సో అతను అభ్యర్థి ఉంటేనే అతనితో పాటు 5 మంది తిరగాలి డ్రైవర్తో సహా. అలా కాకుండా అభ్యర్థి ఎక్కడో ఉండి ఎవరో మనిషి తిరగడానికి లేదు, అట్లాంటి వెహికల్ సీజ్ చేస్తాం. అది మొబైల్ పార్టీస్ చేస్తాయి. క్లియర్ ఇన్స్ట్రక్ట్ మొబైల్ పార్టీకి అవి ఇవ్వడం జరుగుతుంది. ఆర్ఓ గారి దగ్గర నుంచి తీసుకొని ఎవరు ఏజెంట్ లిస్టు అవన్నీ ఇవ్వడం జరుగుతుంది. ఏజెంట్ లిస్టు బూత్ దగ్గర ఉండే వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. వెహికల్స్ పర్మిషన్ లిస్టు మొబైల్ పార్టీస్కి ఇవ్వడం జరుగుతుంది. స్ట్రైకింగ్ ఫోర్సెస్ తర్వాత ఈ మొబైల్ పార్టీస్కి ఏమంటే అక్కడ జనాలు గుమికుండా చూడడము, క్యాంపులు ఎక్కడంటే అక్కడ ఏర్పాటు చేయకుండా చూడడము, ఇవన్నీ మొబైల్ పార్టీస్కి క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. తర్వాత మండల్ లెవెల్లో ఒక క్యూఆర్టీ ఉంటుంది. క్యూఆర్టీ అంటే ఆ ఎస్ఐకి పరిధిలో క్యూఆర్టీ ఉంటుంది, ఆర్మ్డ్ క్యూఆర్టీ ఉంటుంది. ఆయన ఎక్కడన్నా ఎక్కడైతే అత్యవసరంగా ప్రాబ్లం అంటే ఏదైనా లాండర్ ప్రాబ్లం ఇష్యూ అవుతుంది అనేటప్పుడు అక్కడ పోయి రీచ్ అయ్యి ప్రాబ్లం క్రియేట్ చేయాలి. అట్లా సర్కిల్ క్యూఆర్టీ ఒకటి ఉంటుంది. అంటే ఇన్స్పెక్టర్ లెవెల్లో సపోజ్ సూలూరుపేట అనుకోండి, సూలూరుపేటలో పోలీస్ స్టేషన్ లెవెల్లో క్యూఆర్టీస్ ఉంటాయి ఎస్ఐ ఆధ్వర్యంలో ఆ రూట్లకు సంబంధించి. అట్లనే సర్కిల్ ఆధ్వర్యంలో సర్కిల్ ఇన్స్పెక్టర్కి ఒక క్యూఆర్టీ ఉంటుంది. సో అట్లా అదే కాకుండా కొంతమంది అడిషనల్గా వచ్చేసరికి అదనంగా క్యూఆర్టీలు ఉంటాయి. సో ఇంకా 2-3 ఎస్ఐలు అందిస్తే వాళ్ళకి సపరేట్ క్యూఆర్టీస్ ఉంటాయి. ఎక్కడైతే సమస్యాత్మకమైన రూట్లు ఉంటాయో దాంట్లో ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తాం. ప్రాబ్లమాటిక్ విలేజెస్ ఉండే రూట్లో ప్రారంభం చేస్తాం. తర్వాత ఎస్డిపిఓ లెవెల్ అంటే 4 లెవెల్లో కానీ ఒక క్యూఆర్టీ ఉంటుంది, స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్. సో నేను కానీ మొత్తం కాన్స్టిట్యూన్సీ అంతా తిరుగుతుంటాను. ఇది మా బందోబస్తు ప్లాన్. రూట్ బందోబస్తు లెవెల్ అంటే పోలింగ్ స్టేషన్ లెవెల్ ఏమో పోలింగ్ బూత్ దగ్గర ఏదైనా అనివార్య సంఘటనలు జరిగే సూచనలు ఉంటే ఫస్ట్ రెస్పాండెంట్ వచ్చేసి మొబైల్ పార్టీ. అర్థమైందా మీకు? ఫస్ట్ దగ్గరగా ఉండేది ఏది? రూట్ మొబైల్ పార్టీ. సో రూట్ మొబైల్ రీచ్ అవుతుంది, దానికి వితిన్ 5 to 10 minutesలోనే రీచ్ అవుతుంది అది రెస్పాన్స్ టైం. తర్వాత సెకండ్ రెస్పాండ్ వచ్చేసి